హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరటాకులో భోజనం. పల్లి చట్నీ అంటే మనకు గుర్తుకు వచ్చేది టిఫిన్స్, దోశ, ఇడ్లీ, వడ. ఈ టిఫిన్స్లోకి చట్నీ బాగుంటేనే కదా ఆ టిఫిన్స్ని మనం ఎంజాయ్ చేసి తినేది. మరి నేను ఈరోజు ఈజీగా పల్లి చట్నీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చక్కగా వివరించాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పదండి మరి ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. ఈ కడాయి వేడైన తర్వాత అందులో నేను 1 కప్పు పల్లీలను వేసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలను ఒక 5 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ పల్లీలు మనం చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకు లోకల్గా దొరికే పల్లీలు అయితే ఇంకా పల్లి చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పల్లీలను మనం ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఒక 5-6 కరివేపాకు రెబ్బలను, ఒక 2-3 వెల్లుల్లి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి చక్కగా వేగితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ వేగిన పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనము 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారుగా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే పల్లి చట్నీ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుని చక్కగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా పోపుని చక్కగా వేయించుకున్నప్పుడు ఆ చట్నీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపుని మనము చట్నీలోకి వేసుకోవాలండి. చూసారుగా పల్లి చట్నీ ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.